హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ క్లాసెస్. ఇయర్ రౌండప్ 2023లో ఈ సెషన్లో వార్తల్లో ఉన్న కమిటీలు అని చెప్పేసి సో 23rd ఇయర్లో ఎన్ని కమిటీలు వచ్చినాయి, ఎందుకోసం అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. డైలీ సీఏలో విశ్లేషణ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ చూస్తే కమిటీ ఏంటి ఎందుకోసం అని చెప్పేసి మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ చూస్తే మనకు అనీష్ దయాల్ సింగ్ అని చెప్పేసి లోక్సభ యొక్క భద్రతా వైఫల్యం మీద నియమించిన కమిటీ. వీకే పాల్ అని చెప్పేసి సో ఫార్మా కంపెనీలు డాక్టర్లకు ఇచ్చే ఉచితాల మీద ఈ ఫార్మా కంపెనీలు డాక్టర్స్కి మధ్య సంబంధం ఎలా ఉంటుందని చెప్పేసి ఈ కమిటీ నియామకం చేయడం జరిగింది. సో మనకి వీకే పాల్ అని చెప్పేసి నీతి ఆయోగ్ సభ్యుడు. అమితావ్ రాయ్ అని చెప్పేసి జైలు సంస్కరణల మీద నియమించిన కమిటీ. అమితాబ్ కాంత్ అని చెప్పేసి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయినాయి, వాటిని తిరిగి స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి సిఫార్సు చేయమని అమితాబ్ కాంత్ కమిటీ అని చెప్పేసి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు మీద నియమించడం జరిగింది. విజయ్ రాఘవన్ కమిటీ వచ్చేసి డిఆర్డిఓ యొక్క రీస్ట్రక్చరింగ్ ఎలా ఉండాలని చెప్పేసి సో డిఆర్డిఓ యొక్క పనితీరుని మరింత అధ్యయనం చేయమని చెప్పేసి విజయ్ రాఘవన్ కమిటీ పనిచేస్తుంది. మహేష్ చంద్రపంత్ కమిటీ వచ్చేసి నేషనల్ సిలబస్ అండ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. రాధా శ్యామ్ కమిటీ వచ్చేసి రూపాయి యొక్క అంతర్జాతీకరణ ఎలా చేయాలని చెప్పి సలహాలు ఇవ్వమని రాధా శ్యామ్ కమిటీ పనిచేస్తుంది. విశ్వనాథన్ కమిటీ వచ్చేసి సో మీడియేషన్ మీద మధ్యవర్తిత్వం మీద ఎలా ఉండాలని చెప్పేసి ఈ కమిటీ నియామకం చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే రాజేంద్రన్ కమిటీ అని చెప్పేసి పురుగు మందుల నిషేధం మీద పనిచేస్తుంది. ఏఎం సప్రే ఇది కొంచెం వెరీ ఫేమస్. సో మనకి అదానీ అండ్ హిండెన్బర్గ్ వ్యవహారం మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ అంశం మీద ఇన్ఫ్యాక్ట్ ఏఎం సప్రే కమిటీ పనిచేస్తుంది. నెక్స్ట్ అభయ్ మనోహర్ అని చెప్పేసి దేశీయ పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం అని చెప్పేసి అదానీ హిండెన్బర్గ్ నేపథ్యంలో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అభయ్ మనోహర్ అని చెప్పేసి ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దేశీయ పెట్టుబడిదారులకు అభయం ఇచ్చేలా అభయ్ మనోహర్ కమిటీ పనిచేస్తుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. నిత్యానంద రాయ్ కమిటీ అని చెప్పేసి లడఖ్ యొక్క కల్చరల్, లడఖ్ యొక్క లాంగ్వేజ్ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పేసి దీన్ని నియామకం చేయడం జరిగింది. సో మేరీకోమ్ మనకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అని చెప్పేసి లైంగిక ఆరోపణల మీద మేరీకోమ్ కమిటీ పనిచేస్తుంది. ఇవి మనకి వార్తల్లో ఉన్న కమిటీలు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ 23rd ఉన్న ఆపరేషన్స్ అని చెప్పేసి చూస్తే స్టామ్ మేకర్స్ 2 అని చెప్పేసి ఇంటర్పోల్ యొక్క ఆపరేషన్ ఇది. సో స్టామ్ మేకర్ 2 వచ్చేసి ఇంటర్పోల్ యొక్క ఆపరేషన్. దీనికి ఇండియాలో ఉన్న సిబిఐ హెల్ప్ చేస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాలు ఉగ్రవాదుల కోసం అని చెప్పేసి దీన్ని ఇంటర్పోల్ కండక్ట్ చేస్తుంది. ఇంటర్పోల్ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి మనం సిబిఐని పిలుస్తాం. అందుకే ప్రాస్పర్టీ గార్డియన్ చూస్తే ఈ ఎర్ర సముద్రం దగ్గర హౌతీల దాడి నేపథ్యంలో అమెరికా ఆధ్వర్యంలో కంబైన్డ్ మారిటైమ్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ పేరు ప్రాస్పర్టీ గార్డియన్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి హౌతీలు అని చెప్పేసి రెడ్ సీ దగ్గర దాడులు కండక్ట్ చేస్తున్నారు. సో దానికోసం అని చెప్పేసి కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సు ఆధ్వర్యంలో యుఎస్ఏ కండక్ట్ చేస్తుంది. ఆపరేషన్ కచ్చప్పు అని చెప్పేసి గంగా తాబేళ్ల రక్షణ కోసం అని చెప్పేసి చేపట్టింది. ఐరన్ స్వార్డ్ హమాస్ యొక్క ఆకస్మిక దాడి కోసం అని చెప్పేసి ఇజ్రాయెల్ హమాస్ మీద చేస్తున్న ఆపరేషన్ పేరు ఐరన్ స్వార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. త్రినేత్ర అంటే జమ్మూ కాశ్మీర్ లోపల ఉగ్రవాదుల కోసం అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేస్తుంది. ఆపరేషన్ ధ్వస్తు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదుల కోసం అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది. ఆపరేషన్ సద్భావన అని చెప్పేసి లడఖ్ లోపల గుడ్ విల్ స్కూల్స్ అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ రన్ చేస్తుంది. ఇంతకుముందు ఆపరేషన్ సద్భావన అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లో కూడా మనకి గుడ్ విల్ స్కూల్స్ అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ రన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కొన్ని ఆపరేషన్స్ ఇండియా కండక్ట్ చేస్తుంది. ఫస్ట్ చూస్తే ఆపరేషన్ అజయ్ అని చెప్పేసి మనకు సో ఇజ్రాయెల్ ఈ హమాస్ దాడి నేపథ్యంలో అక్కడ ఉన్న ఇండియన్స్ని క్షేమంగా ఇండియాకు రావాలని చెప్పేసి ఆపరేషన్ అజయ్ కండక్ట్ చేస్తుంది. ఆపరేషన్ కరుణ అని చెప్పేసి మనకు మయన్మార్లో వచ్చిన మోచా తుఫాను కోసం అని చెప్పేసి. ఆపరేషన్ కావేరి సుడాన్ సంక్షోభం నేపథ్యంలో ఇండియన్స్ తిరిగి రావాలని చెప్పేసి. ఆపరేషన్ దోస్తు టర్కీ సిరియా భూకంపం నేపథ్యంలో సహాయం కోసం అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కొన్ని సిబిఐ ఆపరేషన్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఆపరేషన్ చక్రు అని చెప్పేసి సైబర్ క్రైమ్ మీద చేపట్టిన ఆపరేషన్. ఆపరేషన్ మేఘ్ చక్రు చైల్డ్ పోర్నోగ్రఫీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్. ఆపరేషన్ గరుడ అని చెప్పేసి డ్రగ్స్ అని చెప్పేసి పిలుస్తాం.
ఆపరేషన్ త్రిశూల్ పారిపోయిన నేరస్తులు ఇండియాకు తీసుకొచ్చేందుకు సిబిఐ ఆపరేషన్ పేరు మనకు ఇన్ఫ్యాక్ట్ త్రిశూల్ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి ఇంటర్పోల్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క ఆపరేషన్స్ మొత్తం మనకు 10 దాకా కనిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ చూస్తే నాన్ హే ఫరిస్టే అని చెప్పేసి తప్పిపోయిన పిల్లలని వాళ్ళ కుటుంబంతో కలపాలని చెప్పేసి ఆర్పిఎఫ్ యొక్క ఆపరేషన్. ఏఏహెచ్డి మనకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పేసి పిలుస్తాను. మానవుల అక్రమ రవాణాకి ఈ ఏఏహెచ్డి కండక్ట్ చేస్తుంది. ఆపరేషన్ మేరీ సహేలి అంటే ఈ మహిళా ప్రయాణికుల సెక్యూరిటీ కోసం అని చెప్పేసి. ఆపరేషన్ జీవన్ రక్ష అంటే ఈ రైల్వే ట్రాక్ దగ్గర ప్రయాణికులు ఉన్నప్పుడు వాళ్ళ రక్షణ కోసం అని చెప్పేసి. ఆపరేషన్ ఉపలబ్ధు అంటే మనకి టౌట్స్ అని చెప్పేసి పిలుస్తాం, దొంగ టికెట్లు అమ్ముతారు వాళ్ళ కోసం అని చెప్పేసి. ఆపరేషన్ నార్కోస్ మాదక ద్రవ్యాల కోసము. ఆపరేషన్ సటర్కు అక్రమ వస్తువులు రవాణా చేయకుండా. ఆపరేషన్ యాత్రి సురక్ష అంటే ప్రయాణికుల మీద నేరం జరగకుండా ఈ ఆర్పిఎఫ్ చూస్తుంది. ఆపరేషన్ అమానత్ అంటే తప్పిపోయిన లేదా పోయిన సామాన్లని తిరిగి ప్రయాణికులకి ఇవ్వడంలో ఆపరేషన్ అమానత్ అని చెప్పేసి పనిచేస్తుంది. ఇవి మనకు వార్తల్లో ఉన్న ఆపరేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.